హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి పెప్పర్ చికెన్ ఎలా చేసుకుందో చూసేద్దాం. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పెప్పర్ చికెన్ మీకు డ్రై పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. ఇక ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా సోంపు, 1 to 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొంచెం రెడ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. లైట్గా మంచిగా స్మెల్ వస్తుందని అంత వరకు ఫ్రై చేసి అందులో కొంచెం మిరియాలు ఉంటే మిరియాలు యాడ్ చేసుకోండి. మిరియాలు యాడ్ చేసుకోవడమే బాగుంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా. నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి పెప్పర్ పౌడర్, నేను అంతకుముందనే పెప్పర్ పౌడర్ పట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నంత చల్లారినాక అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం లైట్గా బరకగా వచ్చే వరకు పట్టుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కర్రీ కన్సిస్టెన్సీ బాగుంటుందని చెప్పి. మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం కాబట్టి పెప్పర్ చికెన్ అనేది 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం రైస్లోకి కలుపుకొని తినడానికి అట్లా బాగుంటుంది. అందులోనే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఆనియన్స్ అంతా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి 2 to 3 టైమ్స్ కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం తక్కువలో 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకొని, మీరు కేజీకి చికెన్ తీసుకున్నప్పుడు కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం సాల్ట్, ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. వాటర్ అంతా వచ్చి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అవి కొంచెం మొత్తం ఇనికిపోయే వరకు ఉంచేసి అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. డ్రై రోస్ట్ కాబట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫస్టే వేసుకోకుండా కొంచెం ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు అయిన తర్వాత వేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది, కొంచెం మామూలుగా అంటుకుంటుంది. ఇలాంతా వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడరు, సోంపు, జీలకర్ర ఇదంతా వేసుకొని కాసంత బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని కుక్ అయ్యే వరకు. మీకు కావాలి అనుకుంటే, మీకు ఇంకా సాఫ్ట్గా కుక్ కావాలి, మాకు డ్రై రోస్ట్ కన్సిస్టెన్సీ ఇలా డ్రైగా వద్దు, మాకు పెప్పర్ చికెనే కావాలి కానీ డ్రైగా వద్దంటే ఒక స్మాల్గా టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకుని మంచిగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. టేస్టీ పెప్పర్ కర్రీ.